Hi everyone, welcome to Prerna. Build your own skill by yourself. So ఇవాళ మన ప్రోగ్రామ్ లో డిజిటల్ టేప్ ని ఏ విధంగా తయారు చేయాలనేది నేర్చుకుందాం. సో ఈ ప్రోగ్రామ్ మీకు సమర్పిస్తున్నారు Puma, EIDC Solutions, Sri Vivekananda Lehari Institutions, Skyrace and conducted by Final Avengers Academy of Excellence. Before going to the session, please like, share and subscribe to our channel for more important videos and sessions. సో సెషన్ లోకి వెళ్లే ముందుగా మనం డిజిటల్ టేప్ ని ఏ విధంగా తయారు చేయాలనేది తెలుసుకోబోయే ముందు మనం గూగుల్లోకి వెళ్ళాలి. గూగుల్లోకి వెళ్ళి ఆన్లైన్ సిమ్యులేటర్ ని ఓపెన్ చేసుకోవాలి. ఓక్వి ఇస్ ద ఆన్లైన్ సిమ్యులేటర్ ఫర్ ద ఆర్డినోస్. ఓకే, సో ఓక్వి ఓపెన్ చేసి కంప్లీట్ గా డిజిటల్ టేప్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ టేప్ మీన్స్ మెజరింగ్ ఏ పర్టికులర్ డిస్టెన్స్ ఆర్ లెంగ్త్. సో అట్లాంటి డివైజెస్ ని మనం ఏంటంటే టేప్స్ అని చెప్పని అంటాం. సో అలాంటి టేప్ ఏంటంటే మనకి ఇక్కడ ఆర్డినో బేస్ చేసుకుని ఎలా తయారు చేయగలుగుతాం అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ultrasonic sensor. So ultrasonic distance sensor, it will be used for measuring the distance and object ఎంతైతే దూరంలో ఉందో ఆ ఆబ్జెక్ట్ ని అది క్యాలిక్యులేషన్ చేస్తుంది. ప్రీవియస్ అల్ట్రాసోనిక్ సెన్సార్ గురించి మనం ప్రీవియస్ సెషన్స్ లో తెలుసుకున్నాము. సో దీంట్లో ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ అని చెప్పి 2 పిన్స్ ఉంటాయి. ట్రాన్స్మిటర్ వచ్చేసరికి సిగ్నల్ ని ట్రాన్స్మిట్ చేస్తుంది. సో ఎంతైతే మనకి ఆ ఆబ్జెక్ట్ అనేది ఉంటుందో ఆబ్జెక్ట్ కనుక ఆ వేవ్ అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్ అనేది తగిలి వెనక్కి వచ్చినటువంటి సౌండ్ వేవ్ ని రిసీవర్ రిసీవ్ చేసుకుంటది. దాని ద్వారా ఆబ్జెక్ట్ అనేది ఎంత డిస్టెన్స్ లో ఉండిందనేది తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం డిజిటల్ టేప్ ని క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. సో దీన్ని మనం హైట్ మెజరింగ్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు సో మెనీ కైండ్స్ ఆఫ్ థింగ్స్ మనం రాసాం. అండ్ మనకి ఇక్కడ I2C డిస్ప్లే మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి లిక్విడ్ క్రిస్టల్ _I2C.H అని చెప్పి లైబ్రరీని యూజ్ చేస్తున్నాము. అండ్ మనం మెజర్ చేసేది లెంగ్త్ టేప్ కాబట్టి లెంగ్త్ అనేది దేంట్లో ఉంటుంది, సెంటీమీటర్స్ లో కానీ ఇంచెస్ లో కానీ ఉంటుంది. సో అవి మనం ఫ్లోట్ వాల్యూస్ తీసుకున్నాము అండ్ లాంగ్ వాల్యూస్ కూడా తీసుకోవచ్చు. అండ్ డిపెండింగ్ అపాన్ ద అల్ట్రాసోనిక్ సెన్సార్ యొక్క ట్రిగ్గర్ పిన్ అండ్ ఎకో పిన్ ని మనము ఎట్లయితే బేస్ చేసుకుని ఉంటామో దాన్ని బట్టి మనకి ఇక్కడ ఇన్పుట్ అండ్ అవుట్పుట్స్ ని రాసుకోవాలి. ఎప్పుడు కూడా ట్రిగ్గర్ పిన్ అవుట్పుట్ ఆఫ్ ద అల్ట్రాసోనిక్ సెన్సార్ అవుతుంది. ఎకో పిన్ అనేది అల్ట్రాసోనిక్ సెన్సార్ కి ఇన్పుట్ అవుతుంది. అంటే ఎకో పిన్ ద్వారానే మనం ఆ డిస్టెన్స్ ని మనం క్యాలిక్యులేషన్ చేస్తాం అనమాట. ఇక్కడ మీరు సెటప్ లో రాసుకున్నాం సీరియల్ బీకెన్ సీరియల్ మానిటర్ చూడొచ్చు. అండ్ అదే విధంగా ఎల్సిడి మీద మనకి ఆ పర్టికులర్ వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఎంత డిస్ప్లే అవుతుంది ఏంటనేది ఇక్కడ మీరు కంప్లీట్ గా క్లియర్ కట్ గా చూడొచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ స్టార్ట్ సిమ్యులేషన్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసి అల్ట్రాసోనిక్ సెన్సార్ ఇనీషియల్ గా ఇక్కడ మనకి వాల్యూ ఇచ్చే డిస్టెన్స్ 250 మీటర్స్ అలాగా. సో ఇక్కడ నేను తగ్గిస్తున్న దాన్ని తగ్గించినప్పుడు మీకు ఇక్కడ గమనిస్తారు 18.2 అని చెప్పి 46.3 అని చెప్పి ఇంచెస్ అండ్ సెంటీమీటర్స్ రెండిట్లోనూ ఈ డిస్ప్లే చేస్తుంది. 400 సెంటీమీటర్స్ పెట్టినప్పుడు మనకి ఇంచెస్ లో ఎంత వస్తుంది అనేది వాల్యూ కూడా డిస్ప్లే చేస్తుంది. సో ఈ విధంగా మనం అల్ట్రాసోనిక్ సెన్సార్ ని ఆర్డినోని ఇంటర్ఫేస్ చేసుకుని డిజిటల్ టేప్ ని తయారు చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఈ ప్రోగ్రామ్ కి సంబంధించినటువంటి లింక్ నేను మీకు ఇప్పుడు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరందరూ కూడా ఒకసారి ప్రయత్నించండి విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ డూ యువర్ ఓన్ డిజిటల్ టైప్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.